హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలాసార్లు మనకి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. అంతేకాకుండా టీత్ అనేది చాలా ఎక్కువగా పెయిన్ వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎల్లోనెస్ కూడా చాలాసార్లు ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి టీత్లో ఎక్కువగా క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోమో, లేదంటే మనకి ఫుడ్ పార్టికల్స్ అనేవి మనకి టీత్లో ఉండిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవడానికి, అంటే పంటి నొప్పి కానీ, లేదంటే గమ్స్ బ్లీడింగ్ కానీ, గమ్స్ నొప్పి కానీ, లేదంటే టీత్ వైట్నింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఈ ఒక్క రెమెడీ కనుక మీరు పాటించినట్లయితే మీ టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది ఫస్ట్ బియ్యం పిండి, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె, పుదీనా ఆకులు. ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనకు కావాలి ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం కొంచెం స్క్వీజ్ చేసుకోవాలి. అంటే కొంచెం మనకి ఒక నార్మల్గా మనకి ఈ ఆకులు అనేవి కొంచెం పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. దీని జ్యూస్ అనేది మనకి ఇందులోకి రిలీజ్ అవుతే చాలు. ఇలా మీకు దీని జ్యూస్ అంతా కూడా ఇలా నీట్గా పుదీనా జ్యూస్ అంతా కూడా మీకు రిలీజ్ అవుతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా మీ పుదీనా ఆకుల్ని నీట్గా ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆమ్దం నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్న ఇలా మనం మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని ఏంటి అంటే మనం హ్యాండ్స్తో కానీ లేదు అంటే బ్రష్తో యూజ్ చేసుకుని మనం పంటి మీద బాగా బ్రష్ చేసుకోవాలన్నమాట. మన టీత్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటి అంటే బియ్యం పిండిని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఆ పళ్ళ మీద ఉన్న ఎల్లోనెస్ అనేది పోతుంది. టీత్ మీద మనకి ఎల్లో పేల్గా వచ్చేస్తుంది కదా, ఆ కలర్ మనకి రిమూవ్ అయ్యి మనకి మన టీత్ అనేవి వైట్నింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో మనం పుదీనాని యూజ్ చేసాం కదా, పుదీనాని యాడ్ చేయడం వల్ల మన పంటలో ఉన్న టీత్లో ఉన్న మనకి ఏంటంటే క్యావిటీ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే, వైరసెస్ కానీ మనకు ఉన్నట్లయితే అదంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. మనకి జర్మ్స్ని, మనకి పంటలో ఉన్న టీత్ మీద ఉన్న గమ్స్ దగ్గర ఉన్న మొత్తం జర్మ్స్ని అన్నిటిని కూడా చంపడానికి ఈ పుదీనా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, మంచి యాంటీ బ్యాక్టీరియల్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. సో అందువల్ల మనకి పుదీనా అనేది యాడ్ చేస్తున్నాం. పుదీనాని యాడ్ చేయడం వల్ల మనకి క్యావిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి. అంతేకాకుండా ఇందులో మనం ఆమ్దం నూనెని యాడ్ చేసాం కదా, ఆమ్దం నూనెని యాడ్ చేయడం వల్ల మనకి గమ్స్ బ్లీడింగ్ కానీ, గమ్స్ ప్రాబ్లం కానీ, గమ్స్ నొప్పి మనకి ఎక్కువగా చిగుళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి కదా, ఆ నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకు అంటే ఆమ్దం నూనె అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే నొప్పిని తగ్గించే గుణాలు అనేవి మనకి ఈ ఆమ్దం నూనెలో ఉంటాయన్నమాట. సో అందుకని ఆమ్దం నూనె ఇంకా ఈ పుదీనా మనకి చాలా మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. క్యావిటీస్ని, జర్మ్స్ని, బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, ఇంకా మనకి మన పళ్ళని క్లీన్గా ఉంచడానికి, అండ్ మనకి మంచి మౌత్ ఫ్రెషనర్గా అంటే ఒక మంచి బ్యాక్టీరియాని కిల్ చేసి మన నోరునంతా కూడా నీట్గా బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనం ఈ బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మనకి టీత్ అనేవి వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ఈ గమ్స్ బ్లీడింగ్ కానీ, నొప్పి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తగ్గుతాయి అనమాట. సో ఈ మిక్స్చర్ని మీరు కొంచెం జ్యూసీగా చేసుకోవడానికి నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం రోజ్ వాటర్ని మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అయిన తర్వాత దీన్ని మీరు నీట్గా మీ టీత్ మొత్తం కూడా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ హెల్ప్తో కానీ బ్రష్ చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్తో మీరు బాగా టీత్ మొత్తం కూడా మసాజ్ చేసుకోవచ్చు.
ఇలా ఒక 1 to 2 minutes పాటు మీరు చేసేసి నెక్స్ట్ మీరు వాష్ చేసుకోవచ్చు. ఇదే మిక్స్చర్ని మీరు ఎవ్రీడే మీరు టీత్ని బ్రష్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి బాగా యూస్ చేసినట్లయితే ఇలా చేసిన తర్వాత మీరు కొంచెం మీ టీత్ని తర్వాత మళ్ళీ టూత్ పేస్ట్ తోటి వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీకు టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు నుంచి కూడా మీరు క్యూర్ అవుతారనమాట. అంటే రిలీఫ్ పొందుతారు. టీత్ ఎల్లోగా ఉన్న ప్రాబ్లం కానీ లేదంటే గమ్స్ ప్రాబ్లం కానీ క్యావిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అనమాట. ఈ యొక్క 1 సొల్యూషన్ మిక్స్చర్ తోటే మీకు టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. సో ఎక్కువగా మనకి ఏంటి అంటే సరిగ్గా టీత్ అనేది క్లీన్ చేసుకోకపోయినా కానీ లేదంటే అన్హెల్దీ తీసుకున్నప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువగా స్టక్ అయిపోయినప్పుడు చాక్లెట్ షుగర్స్ లేదంటే ఎక్కువగా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా మనకు క్లీన్ అవునప్పుడు గమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే గమ్స్ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే గమ్స్ వీక్గా ఉంటాయి, టీత్ వీక్గా ఉంటాయి అండ్ క్యావిటీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు మన టీత్ అనేది చాలా పెయిన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా గమ్స్ కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి గమ్స్ అనేవి సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్రష్ చేస్తున్నా కానీ తింటున్నా కానీ మనకి ఏదైనా బైట్ చేసినప్పుడు కూడా గమ్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవడానికి నువ్వుల నూనె చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నువ్వుల నూనెను మనం ఎక్కువగా బ్రష్కి కానీ లేదంటే ఫింగర్స్కి కానీ అప్లై చేసుకుని మొత్తం గమ్స్కి ఇంకా టీత్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే గమ్స్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, నోట్లో వాసన కూడా మీకు రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా క్యావిటీస్ రాకుండా కాపాడుకోవచ్చు, బ్యాక్టీరియా రాకుండా కాపాడుకోవచ్చు, గమ్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ స్ట్రాంగ్గా మనకి టీత్ కూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో నువ్వుల నూనె ఏంటి అంటే మనకి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ వచ్చినా కానీ నొప్పి అలాంటివి ఉన్నప్పుడు మనకి నువ్వుల నూనె ఆ ఇన్ఫ్లమేషన్స్ని తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మనం నువ్వుల నూనె అనేది బ్రష్ చేసేటప్పుడు ఒక 1 to 2 minutes బ్రష్కి అప్లై చేసుకొని టీత్ మొత్తం కూడా మంచిగా అప్లై చేసుకొని గమ్స్కి కూడా అప్లై చేసి సాఫ్ట్గా మనం రబ్ చేసినట్లయితే మనకి చాలా మంచి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. గమ్స్ బ్లీడింగ్ అనేది మనకి తగ్గిపోతుంది అండ్ పెయిన్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇలా ఈ ప్రొసీజర్ని 2 times a day చేయాలి. దీంతోపాటు నీట్గా బ్రష్ చేస్తూ ఉండాలి, క్లీన్గా ఉంచుకోవాలి టీత్ని ఎప్పుడే కానీ. సో దానివల్ల మనకి ఏంటంటే ఫుడ్ స్టక్ అవ్వకుండా ఉంచుకున్నట్లయితే మనకి క్యావిటీస్ ప్రాబ్లం కానీ గమ్స్ ప్రాబ్లం కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ ప్రొసీజర్ మనం డైలీ 2 times రిపీట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఇలా కనుక చేసినట్లయితే మీకు గమ్స్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడానికి అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీ, నెక్స్ట్ టిప్ వచ్చేసి అలోవెరా జ్యూస్ కానీ అలోవెరా జెల్ కానీ మీరు తీసుకోవచ్చు. న్యాచురల్ ప్లాంట్ అలోవెరా ప్లాంట్ ఉన్నట్లయితే న్యాచురల్ అలోవెరా ప్లాంట్ని మీరు తీసుకుని దాన్ని గ్రేట్ చేసి ఆ జెల్ అనేది టీత్ మొత్తానికి మీరు అప్లై చేసినా కానీ టీత్ పెయిన్ కానీ గమ్స్ ప్రాబ్లం కానీ గమ్స్ బ్లీడింగ్నెస్ ఇవన్నీ కూడా మనకి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోయినా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న అలోవెరా జ్యూస్ని కూడా మీరు తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ని కూడా మీరు బ్రష్ అంతా కూడా మీకు బ్రష్ లాగా టీత్ మొత్తానికి అప్లై చేసుకుని రబ్ చేసుకున్నట్లయితే మీకు టీత్ పెయిన్స్ కానీ గమ్స్ ప్రాబ్లం కానీ క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మనకి అలోవెరాలో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అంతేకాకుండా యాంటీబయాటిక్గా ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో అందుకనే మనకి అలోవెరా జెల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ టీత్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవడానికి, గమ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది కూడా కూల్ డౌన్ అవుతుంది. అంతేకాకుండా మనకి బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికి అండ్ క్యావిటీస్ రాకుండా కాపాడడానికి, గమ్స్ బ్లీడింగ్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనకి గమ్స్ ప్రాబ్లం ఉంటాయి కదా, పెయిన్ ఉంటుంది కదా, సో ఆ పెయిన్ కూడా మనకి తగ్గించడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో జెల్ కానీ జ్యూస్ కానీ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు డేలో 2 times అప్లై చేసుకొని 2 minutes మీరు మసాజ్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్యూర్ అవడానికి హెల్ప్ అవుతుంది. బట్ కాన్స్టెంట్గా మీరు ఈ ప్రొసీజర్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఇలా మీరు రిపీటెడ్గా చేసినట్లయితే ఈ గమ్స్ ప్రాబ్లం అనేది మీరు క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రీన్ టీని కూడా మనం ఏంటి అంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ టాక్సిన్ అంటే మనకి టాక్సిన్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా డేలో ఒక 1 or 2 ఒకసారి కానీ 2 సార్లు కానీ గ్రీన్ టీని తీసుకున్నా కానీ మనకి గమ్స్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా స్మెల్ రాకుండా కాపాడుకోవచ్చు. మనకి క్లీనింగ్ అవుతుంది. మనం బాడీని ఎలా అయితే క్లీన్ చేస్తుందో అలాగే మన టీత్ని కూడా
నీట్గా క్లీన్గా ఉంచుతుంది, బ్యాక్టీరియా లేకుండా, ఫంగస్ లేకుండా, క్యావిటీస్ రాకుండా, అండ్ ఆ ఫుడ్ అనేది మనకి అక్యుములేట్ అవ్వకుండా నీట్గా టీత్ పై నుంచి ఇది క్లీన్ చేస్తుంది. కాబట్టి టీత్స్ కూడా హెల్తీగా ఉంటాయి, అంతేకాకుండా గమ్స్ కూడా మనకి బ్లీడింగ్ కాకుండా, పెయిన్ కాకుండా హెల్తీగా ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటుంది కాబట్టి గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకు గమ్స్ ప్రాబ్లం కానీ, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, గమ్స్ పెయిన్గా ఉండడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ష్యూర్గా తగ్గించుకోవచ్చు. సో బాడీనే హెల్తీగా ఉంచడమే కాకుండా మౌత్ని కూడా హెల్తీగా ఉంచుతుంది, అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మౌత్ ఫ్రెషనర్గా కూడా మీకు యూజ్ అవుతుంది, అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా మీకు మంచి స్మెల్ని ఇవ్వడానికి. ఎందుకంటే ఇది టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి మీకు గమ్స్ ప్రాబ్లమ్ అన్నీ కూడా మీకు క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో గ్రీన్ టీని కూడా రెగ్యులర్గా ఒక 1 to 2 times అనేది తీసుకుంటూ ఉంటే మీకు బాడీ హెల్తీగా ఫిట్గా ఉండడమే కాకుండా మీ గమ్స్ ఇంకా టీత్ కూడా చాలా హెల్తీగా ఇంకా ఫిట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.